ఇప్పుడు మనం చూడబోయేది అర్థమెటిక్ మీన్లో ఇండివిజువల్ సిరీస్లో సెకండ్ మెథడ్. మనం ఆల్రెడీ అర్థమెటిక్ మీన్ ఇండివిజువల్ సిరీస్ స్టార్టింగ్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏమని, ఇండివిజువల్ సిరీస్ ఎప్పుడు కూడా ఇచ్చే ప్రతి డేటా సింగిల్ లైన్కి డిపెండ్ అయి ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్లో మనం సమ్ని సాల్వ్ చేయాలి అంటే 3 మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. అందులో ఒకటి డైరెక్ట్ మెథడ్, సెకండ్ది ఇండైరెక్ట్ మెథడ్, థర్డ్ది కంటిన్యూస్ సిరీస్ అని చెప్పుకున్నాం. ప్రజెంట్ మనం ఆల్రెడీ ఏం చేస్తున్నాము, ఇండైరెక్ట్ మెథడ్ అనేది చూస్తున్నాం. దీన్ని మనం పరోక్ష పద్ధతి అంటాం. ప్రీవియస్ క్లాస్లో అంటే ప్రీవియస్ వీడియోలో మనం ఇండివిజువల్ సిరీస్ని డైరెక్ట్ మెథడ్లో ఎలా చేయాలి అని చూసాం. ఇప్పుడు మనం తీసుకునేది ఏంటి, ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్లో కూడా మనకి డేటా అనేది ఎలా ఉంటుంది అంటే సింగిల్ లైన్. సో డిజిట్స్ ఎన్నైనా అయి ఉండొచ్చు, కానీ మనకి డేటా ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఒక్క సింగిల్ లైన్లో మాత్రమే క్వశ్చన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి, డైరెక్ట్ మెథడ్లో మనకు ఒక ఫార్ములా ఉంటుంది, దాన్ని అప్లై చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు జనరల్గా డైరెక్ట్ మెథడ్లో అయితే మనం ఏం చేస్తున్నామో ఆన్సర్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేస్తున్నాం. అంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా x బై n అని చెప్పేసి, అంటే x నుంచి వచ్చే ప్రతి వాల్యూని టోటల్ చేసి నెంబర్ ఆఫ్ వాల్యూస్తో బై చేస్తే మనకి అర్థమెటిక్ మీన్ ఇండివిజువల్ సిరీస్ డైరెక్ట్ మెథడ్ యొక్క ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. కానీ అదే ఇండివిజువల్ సిరీస్లో అదే డేటాని తీసుకొని మనం ఇండైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ప్రజెంట్ ఇండివిజువల్ సిరీస్లో ఇండైరెక్ట్ మెథడ్లో మనం ఈ ఫార్ములా అనేది ఎలా సాల్వ్ చేయాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, x బార్ అంటే ఏంటి, మనకి అర్థమెటిక్ మీన్. ఇక్కడ x1 అనేది యాడ్ అయింది. ఇక్కడ ఏంటంటే x1 అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఊహించిన అంక మధ్యమము. అంటే మనకి లెక్కలో మనకి ప్రాబ్లంలో కొన్ని వాల్యూస్ అనేవి ఇస్తారు. ఓకే, ఈ వాల్యూస్ని మనం ఏమంటున్నామంటే అంక మధ్యమాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ అంక మధ్యమాల్లోంచి మనకి ఏం కావాలి, ఒక పర్టికులర్ ఆన్సర్ కావాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇండైరెక్ట్ మెథడ్లో x1 అనే దాన్ని అప్లై చేయాలి. x1 అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఊహించిన అంక మధ్యమాన్ని తీసుకోవాలి. అంటే స్టార్టింగ్ 11 దగ్గర నుంచి ఎండింగ్ 12 వరకు మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి ఉన్నాయి. ఈ డిజిట్స్లో ఏదో ఒక వాల్యూని ఏం చేస్తాము, ఊహించిన అంక మధ్యం, ఎక్స్పెక్టెడ్ వేరియబుల్, దీన్ని మనం ఎజ్యూమ్డ్ వేరియబుల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో మనం ఊహించి, అంటే మనకి నచ్చిన వాల్యూ, అది 11 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 18 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఉన్న అన్ని వాల్యూస్లో ఏదో ఒక దాన్ని మనం ఏం చేస్తామంటే ఊహించిన అంక మధ్యమం, ఎజ్యూమ్డ్ మీన్ కింద తీసుకుంటాం. ఇలా తీసుకున్న దాని నుంచి మనం ఏం చేస్తామంటే dx వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. dx వాల్యూస్ అంటే ఏంటంటే మనం ఏదైతే x1 వాల్యూని తీసుకున్నామో దాని నుంచి ఏం చేయాలి, ఉన్న ప్రతిదాన్ని మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 తీసుకున్నాను అనుకోండి, 7 మైనస్ 11, అలానే 7 మైనస్ 14, 7 మైనస్ 18, 7 మైనస్ 7, 7 మైనస్ 9, అలా ప్రతి వాల్యూని కూడా మనం ఏం చేయాలి, మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మైనస్ చేసిన తర్వాత మనకి కొన్ని ప్లస్ వాల్యూస్ రావచ్చు, మరికొన్ని మైనస్ వాల్యూస్ ఉండొచ్చు. ఇలా ప్లస్కి మైనస్కి మధ్య ఏవైతే వాల్యూస్ అనేవి ఉంటాయో, ప్లస్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్లోని, మైనస్ వాల్యూస్ అన్నీ ఇంకొక సైడ్కి మనం బ్యాలెన్స్ చేసేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాము, వచ్చే ఆన్సర్నే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఫార్ములాలో అప్లై చేస్తాం. సో ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ ఏంటి, x బార్ ఈజ్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ అంక మధ్యమము, అలానే x1 ఈజ్ ఈక్వల్ టు ఊహించిన అంక మధ్యమం అంటే ఎజ్యూమ్ మీన్. సిగ్మా dxని ఏమంటున్నాం, ఊహించిన అంక మధ్యమం నుంచి తీసిన విచలనాల మొత్తము, అంటే ద సమ్ ఆఫ్ డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ x. అంటే ఈ xలో ఏదైతే వాల్యూని మనం ఎక్స్పెక్ట్ చేసి తీసుకుంటున్నామో దాన్ని మనం మైనస్ చేయగా వచ్చిన వాల్యూస్ని మనం ఏమంటున్నాము, డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ x. సో n అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే మనకి టోటల్గా ఎన్ని వాల్యూస్ ఇచ్చారు, వాటి నెంబరింగ్ ఏంటి అనేది మాత్రమే మనం ఇక్కడ ఏం చేస్తాము, ఫైండ్ అవుట్ చేసి టోటల్గా ఫార్ములాలో అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, ఒకసారి చూడండి, పైనుంచి స్టార్టింగ్ నుంచి మనం యూజ్ చేసేది ఇండైరెక్ట్ మెథడ్. దీన్నే పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఇండైరెక్ట్ మెథడ్, షార్ట్కట్ మెథడ్, ఫార్ములా x బార్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ సిగ్మా dx బై n. x బార్ అంటే అర్థమెటిక్ మీన్, x1 ఎజ్యూమ్డ్ మీన్,
sigma dx, the sum of deviations taken from the x, n is equal to number of observations. ఇది మనకి ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఆన్సర్కి నేను ఆల్రెడీ ముందు టేబుల్ డ్రా చేసి రెడీగా పెట్టుకున్నాను. మనం ఏం చెప్పుకున్నాము, స్టాటిస్టిక్స్లో మెయిన్ టేబుల్స్కి కానీ గ్రాఫ్కి కానీ చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే గ్రాఫ్లో రిప్రజెంట్ చేసిన డేటా కానీ టేబుల్లో రిప్రజెంట్ చేసిన డేటా కానీ మనకి చూడడానికి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా టేబుల్స్ అనేవి ఖచ్చితంగా వేస్తాం. మనం చేసేది ఇండైరెక్ట్ మెథడ్ కాబట్టి ఫస్ట్ ఇండైరెక్ట్ మెథడ్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టండి. ఓకే, ఇండైరెక్ట్ మెథడ్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు టేబుల్లో ఫస్ట్ మనం వేయాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూస్. ఎందుకంటే ప్రాబ్లంలో ఇచ్చిన ఏ వాల్యూనైనా ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఎక్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఇవి ఎక్స్ వాల్యూస్. సో ఈ వాల్యూస్ని టేబుల్లో వేసేయండి. 11, 14, 18, 7, 9, 10, 20 and 12. ఓకే, ఎక్స్ వాల్యూస్ని వేసేసాను. వేసిన తర్వాత ఫస్ట్ మనం ఫార్ములాని ఇక్కడ రెడీగా వేసుకుని పెట్టుకుందాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ సిగ్మా dx బై n వేసేసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, x1 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. x1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఎక్స్ సిరీస్ ఇచ్చారు. ఈ ఎక్స్ సిరీస్లోంచి మనం ఏం చేయాలి, ఏదో ఒకదాన్ని స్టార్టింగ్ 11 నుంచి 12 వరకు ఏదో ఒకదాన్ని ఎక్స్పెక్టెడ్ వేరియబుల్ కింద తీసుకోండి. అంటే ఊహించిన అంక మధ్యమం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 తీసుకున్నాను. ఓకే, నేను ఏం చేశాను, 10 తీసుకున్నాను. ఇది తీసుకున్న 10 నేను ఏమంటున్నాను, x1. మనం 10 తీసుకోవాలనే రూల్ ఏం లేదు. 11 తీసుకోవచ్చు, 18 తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, 12 కూడా తీసుకోవచ్చు. స్టార్టింగ్ 11 నుంచి ఎండింగ్ 12 వరకు ఏదో ఒక వాల్యూని మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు. సో 10 అయితే డీవియేషన్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను, x1 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ x1 వాల్యూ నుంచి dx వాల్యూని తీసుకుంటాను. dx వాల్యూ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకి ఇక్కడ 10 ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్లో ఫస్ట్ వాల్యూ ఏంటండి, 11. ఈ 11లోంచి ఏం చేయాలి, మనం తీసుకున్న x1 వాల్యూని మైనస్ చేయాలి. అంటే 11 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 10. ప్లస్ 10 ఎందుకు అయింది, 11 అనేది మనకి పెద్ద వాల్యూ, 10 అనేది చిన్న వాల్యూ. సో 11 కంటే 10 చిన్నదిగా ఉంది కాబట్టి మనం ఏం చేసాము, ఈజీగా మైనస్ చేయగలిగాం. కాబట్టి మనకు వచ్చే వాల్యూ అనేది ప్లస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 14 మైనస్ 10 ప్లస్ 4. 18 మైనస్ 10 ప్లస్ 8. ఇప్పుడు 7లోంచి 10 చేయండి. ఎందుకంటే 7 అనేది చిన్న వాల్యూ, మనకి 10 అనేది పెద్ద వాల్యూ. కాబట్టి వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, మైనస్ వాల్యూ అవుతుంది. -3. అలానే 9లోంచి 10 తీస్తే వచ్చే ఆన్సర్ -1. 10లోంచి 10 తీస్తే 0. అలానే 20లోంచి 10 మైనస్ చేస్తే +10. 12లోంచి 10 మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్ +2. ఓకేనా, ఇంకొకసారి క్లియర్గా చూడండి. మనకి ప్రాబ్లంలో ఆల్రెడీ ఎక్స్ సిరీస్ అనేవి ఇచ్చేశారు.
ఇచ్చిన ఎక్స్ సిరీస్ని మనం ఇచ్చిన అంశాలని మనం ఏం చేస్తామంటే ఎక్స్ సిరీస్ కింద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దానికి వాళ్ళు పేరేమీ పెట్టలేదు, జస్ట్ వాల్యూస్ అని మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఆ వాల్యూస్ని మనం ఏం చేస్తున్నాము, ఎక్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఉన్న వాల్యూస్లో ఏదో ఒక దాన్ని ఎక్స్పెక్టెడ్ వేరియబుల్ కింద తీసుకోవాలి. దీన్ని మనం ఎజ్యూమ్డ్ మీన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అంటే అది 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, ఏ నెంబర్ అయినా సరే మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా మనకి నచ్చిన దాన్ని ఏదో ఒక వాల్యూని తీసుకుంటాం. ఇలా తీసుకున్న తర్వాత మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో అది మిగిలిన వాటన్నిటికీ కూడా కామన్ పాయింట్. దేనికి, మైనస్ చేయడానికి. ఎలా, ఫస్ట్ వాల్యూ ఏంటి మనకి 11. 11లోంచి ఏం చేస్తున్నాం, 10ని మైనస్ చేస్తున్నాం. సారీ 11 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1. నేను తప్పేసాను, సారీ ఫర్ ద మిస్టేక్. లెవెన్లోంచి 10 తీస్తే మనకు వచ్చే ఆన్సర్ ప్లస్ 1. ఎందుకంటే 11 అనేది పెద్దగా ఉంది, 10 అనేది చిన్నగా ఉంది కాబట్టి. నెక్స్ట్ 14లోంచి ఏం చేసాము, 10ని మైనస్ చేస్తాం, వచ్చే ఆన్సర్ 4. అలానే 18లోంచి 10 తీస్తాం, వచ్చే ఆన్సర్ 8. ఇప్పుడు ఏం చేస్తున్నాం, 7లోంచి 10 తీస్తున్నాం. అంటే మనకి 7 అనేది చిన్నగా ఉంది కాబట్టి మైనస్ వాల్యూ. చిన్న వాల్యూలోంచి ఎప్పుడు మనం పెద్ద వాల్యూని తీయలేం కాబట్టి వచ్చే ఆన్సర్ మనకి ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి -3. 9లోని 10 తీస్తే -1. అలానే 10లోంచి 10 చేస్తే 0. 20 - 10 10. 12 - 10 2. ఇది మనకి డిఎక్స్ వాల్యూస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ వాల్యూకి ఆ వాల్యూ ప్లస్ చేయండి. మనకి డైరెక్ట్ మెథడ్లో అనుకోండి ఏం చేస్తాము, జస్ట్ సిగ్మా ఎక్స్ వాల్యూ ఒక్కటే కావాలి కాబట్టి మనం ఏం చేస్తాము, అన్ని వాల్యూస్ని ప్లస్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి చేసేది ఇండైరెక్ట్ మెథడ్ కాబట్టి మనం ఇక్కడ అన్ని ఎక్స్ వాల్యూస్ని ప్లస్ చేయాల్సిన అవసరం లేదు. దానికోసం ఏం చేయాలి అంటే జస్ట్ ఎక్స్ వాల్యూస్ని కౌంట్ చేయండి, లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8. టోటల్ మనకు వచ్చిన వాల్యూస్ ఎన్ని, 8. దీన్ని మనం n అంటాం. ఇప్పుడు డిఎక్స్ వాల్యూస్లో ప్లస్ వాల్యూస్ ఉన్నాయి, మైనస్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు ఫస్ట్ ప్లస్ వాల్యూస్ని చూడండి. సో టోటల్ మనకి ప్లస్ వాల్యూస్ అనేవి 25 వచ్చినాయి. మైనస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. ఇప్పుడు 25లోంచి 4ని మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంతండి, +21. ఎందుకంటే మనకి ఇక్కడ ప్లస్ వాల్యూ పెద్దదిగా ఉంది కాబట్టి ఏం చేసాం, ప్లస్ వాల్యూ వేసుకున్నాం. ఓకే, చూసారు కదా. ఇప్పుడు దీన్ని తీసుకుని ఫార్ములాలో వెళ్దాం. x bar is equal to x1 plus sigma dx by n. ఫార్ములాలో వేసే ముందు ఫార్ములాని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. x bar is equal to అర్థమెటిక్ మీన్ అంటే షార్ట్కట్లో మనం AM అని పిలుస్తాం. అలానే x1 ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్. అలానే సిగ్మా డిఎక్స్ అంటే ద సమ్ ఆఫ్ deviations taken from x. n is equal to number of observations. ఇప్పుడు తెలుగు x bar is equal to అంక మధ్యమము
x1 ఈజ్ ఈక్వల్ టు ఊహించిన అంక మధ్యమము సిగ్మా dx ఈజ్ ఈక్వల్ టు ఊహించిన అంక మధ్యమం నుంచి తీసిన విచలనాల మొత్తము. n అంటే మనకి అంశాల సంఖ్య. ఇప్పుడు వేసేసాం. ఇప్పుడు వరుస పెట్టి వేసుకోండి. మనం x1 వాల్యూని ఎంత తీసుకున్నామండి? 10. సిగ్మా dx ఎంత వచ్చింది మనకి? 21. n ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. సో x బార్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 21/8. x బార్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ ఇప్పుడు 21లో 8 మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 2.62. ఇప్పుడు రెండింటిని కలిపేయండి. x బార్ ఈజ్ ఈక్వల్ టు 12.62. ఇది మనకి ఆన్సర్. ఓకే, ఫస్ట్ నుంచి చూడండి. ఏ ప్రాబ్లం అయినా సరే మీరు ఇంత క్లియర్గా చేస్తే మనకి ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. అలా కాకుండా ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ వదిలేసి టేబుల్ వదిలేసి ఇలా డైరెక్ట్గా ఫార్ములా వేస్ట్ చేసేస్తాము అంటే కుదరదు. కానీ వేస్తారు. ఎన్ని అంటే కొన్ని మార్క్స్ మాత్రమే పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ అనుకోండి, 7.5, 8 మాత్రమే ఇస్తారు, ఆర్ 8.5. అలా కాకుండా ఇలా తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఇలా ఫార్ములాని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా టేబుల్ వేసి క్లియర్గా నోట్ చేస్తే కనుక మనకి ఏమవుతుంది? ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. సో ఇదే మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వాల్యూస్ వచ్చేసి 30, 47, 46, 35, 28, 58, 55. 30, 47, 46, 35, 28, 58, 55. ఇవి మన దగ్గర ఉన్న వాల్యూస్. ఇప్పుడు వీటిని ఏం చేద్దాం? ఆర్డర్లో వేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇచ్చిన వాల్యూస్ని x అనుకుంటున్నాం కాబట్టి వేసేయండి. ఓకే, x వాల్యూస్ వేసేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం కావాలి? dx కావాలి. dx కావాలంటే ఏం చేయాలి? ఏదో ఒక దాన్ని ఎక్స్పెక్టెడ్ వేరియబుల్ కింద తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 35 తీసుకుంటున్నాను. 35 అనేది నాకు x1 ఎక్స్పెక్టెడ్ వేరియబుల్. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి వాల్యూని మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. 30లోంచి 35 మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్ -5. 47లోంచి ఇప్పుడు ఏం చేయాలి? మనం 35ని మైనస్ చేయాలి. +12. 46లోంచి 35 తీస్తే +11. 35 - 35 ఈజ్ ఈక్వల్ టు 0. 28 - 35 ఈజ్ ఈక్వల్ టు -7.
58 మైనస్ 35 అంటే 15 ప్లస్ 3 18 ప్లస్ 23 ఎందుకంటే 58 పెద్ద వాల్యూ కాబట్టి. ఇప్పుడు 55లోంచి తీస్తే ప్లస్ 20. ఓకే, ఎక్స్ వాల్యూస్లోంచి ఏం చేసాం, డిఎక్స్ వాల్యూస్ అనేది 1/1 మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే ఎక్స్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. సెవెన్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ప్లస్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి. ప్లస్ వాల్యూస్ మనకి 66 వచ్చింది, మైనస్ వాల్యూస్ 12 వచ్చినాయి. టోటల్ బ్యాలెన్స్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 54. అంటే n ఈజ్ ఈక్వల్ టు 7, సిగ్మా dx ఈజ్ ఈక్వల్ టు 54. ఇప్పుడు ఫార్ములా వేయండి. x బార్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ sigma dx by n. x bar is equal to అంక మధ్యమము అర్థమెటిక్ మీన్. x1 is equal to ఊహించిన అంక మధ్యమం. సిగ్మా dx is equal to ఊహించిన అంక మధ్యం నుంచి తీసిన విచలనాల మొత్తము. n is equal to అంశాల సంఖ్య. x bar is equal to arithmetic mean. x1 is equal to assumed mean. Sum of the deviations taken from x. n is equal to number of values. x bar is equal to x1 plus sigma dx by n. x bar is equal to x1 value 35 plus dx value 1 ki 54 by 7. x bar is equal to 35 plus total by చేస్తే మనకు వచ్చింది 7.71. then x is equal to 42.71. ఇది మనకి ఆన్సర్. ఓకే, సో క్లియర్గా చూడండి. టేబుల్ కూడా డ్రా చేసేస్తాను. ఓకే, ఇది మనకి టోటల్ ఆన్సర్.